నా పేరు చంద్రం సార్. నేను గత 25 సంవత్సరాలకు వెళ్ళి బైపాస్లో గ్యారేజ్ నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఇక్కడ మెయిన్గా ఇచ్చే సమస్యలల్లా మాకు అత్యంగా బాగా ఇబ్బంది పెట్టేది డంపింగ్ యార్డు మాకు ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ దగ్గర గత 30 సంవత్సరాలకు వెళ్ళి ఉన్నది. కాకపోతే దీని తీవ్రం మాత్రం గత 6-7 సంవత్సరాలకు వెళ్ళి దీన్ని తీవ్రంగా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇది ఎందుకంటే ఎండాకాలం మొత్తం ఇది మంటలు వ్యాపించి పొగస్తుంది, వర్షాకాలమేమో ఇది వర్షాలతోని దుర్గంధమైన వాసన, ఈ చలికాలం కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది సార్. మాకు ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ వర్కర్లు ఎవరు చేయడానికి, గ్యారేజ్లకు ఎవరు పనిచేయడానికి ఎవరు వస్తలేరు సార్. ఎందుకంటే పోలా ఉండడానికి ఎవరు ఉండలేరు. దీనిలో మళ్ళీ మాకు గ్యారేజ్ కావాలి, వాచ్మెన్లు పెట్టుకోవాలంటే ఈ పోకు వాచ్మెన్లు కూడా ఎవరు రావట్లేదు సార్. మేము గత 6-7 సంవత్సరాలకు వెళ్ళి దీని గురించి మేము చాలా ఏ ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు సార్. దీనివల్ల మాత్రం చాలా ఆరోగ్యాలు మొత్తం బాగా ఖరాబ్ అవుతున్నాయి సార్. నిత్యము స్మార్ట్ సిటీ ఎంత పెద్ద పెరుగుతుందో సార్, ఈ డంపింగ్ యార్డ్ కూడా గుట్టలు పేరుకపోతుంది. దీని ప్రాబ్లం ఏంటంటే బాగా తీవ్రతరం అవుతుంది సార్. అయితే మళ్ళీ దీంతో పాటుగా దీన్ని డంపింగ్ యార్డు చెత్తా చెదారంతో పాటుగా జంతు కలబరాలు వ్యర్థాలు కూడా ఇక్కడ స్టోరేజ్ చేసేసి కోతిరాంపూర్ ప్రజల ఆరోగ్యాలతో చాలా మంది ఆడుకుంటారు సార్. కానీ ఇక నుండి తక్షణమైన దీని గురించి ఏ ప్రభుత్వం ఉన్నవారైనా దీని మీద తగిన చర్యలు తీసుకొని డంపింగ్ యార్డ్ ఇక్కడ తరలించి కోతిరాంపూర్ ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. మా మోటార్ ఫీల్డ్ను కాపాడే బాధ్యత మీ పైన ఉన్నది సార్. నా పేరు బ్రహ్మం. నేను 10 సంవత్సరాలు ఇక్కడ వెల్డింగ్ షాప్ నడుపుతున్నా. కానీ ఇక్కడ వాసనకు కానీ పొగకు కానీ బాగా ఇబ్బంది అవుతుంది. తిండి కూడా తినలేకపోతున్నాం. మన సాయంత్రం అయితే బాగా పొగ కానీ వాసన కానీ బాగా అయిపోతుంది. వర్షం పడితే మొత్తం వాటర్ ఘోరంగా అది బాగా గలీజ్ అవుతుంది, బాగా గలీజ్గా ఉంటుంది. అప్పుడైతే మొత్తానికి అన్నం కూడా తినలేకపోతున్నాం, ఇక్కడ ఉండలేకపోతున్నాం. డంపింగ్ యార్డ్ తీసేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నిసార్లు ఇట్లా చేసినా కూడా ఈ వరకు ఎవరు పట్టించుకోలేదు, చేయలేదు అని. ఇక్కడికి కరీంనగర్లో పని చేయించడానికి వస్తాము గ్యారేజ్లకి. నెలలో ఒక 5-6 రోజులు వస్తాం. ఇక్కడ ఉంటే ఒక 1-2 గంటలు కూడా ఈ వాసనకు బాగా వాసన భరించలేకపోతున్నాం. దయచేసి డంపింగ్ యార్డ్ని ఇంకొక చోటకు మార్చవలసిందిగా కోరుచున్నాం. ఇంకా మా వర్క్ చేసే గ్యారేజ్ వాళ్ళకి హెల్త్ ప్రకారంగా కూడా బాగా ఇష్యూస్ అవుతున్నాయి. అది వాళ్ళు ప్రతి వాసన కొంచెం ఇంకా వర్షం పడ్డదంటే ఇక్కడ భరించలేని వాసన మొత్తం. దయచేసి డంపింగ్ యార్డు ఇంకో చోటకి మార్చవలసిందిగా. బైపాస్లో ఉన్న డంపింగ్ యార్డ్తో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పొగ వల్ల మాకు శ్వాస తీసుకోవడం కానీ ప్రతిదీ చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడికి డంపింగ్ యార్డ్ తీయాలని మా విజ్ఞప్తి. ఇప్పటివరకు చాలాసార్లు చెప్పినాం మేము, అయినా కానీ ఎవరు కూడా ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు. కాబట్టి దీంతో మేము డబ్బు సంపాదించడం కానీ ఎక్కువ మెంటల్ టెన్షన్స్తో పాటు హాస్పిటళ్ళల్లో తిరగడం ఎక్కువ అవుతుంది. మా బాధలు మేము ఎవరికి చెప్పుకున్నా కానీ మా బాధలు ఇవి తీరతలేవు. కాబట్టి దయచేసి మా బాధలు తీర్చాలని మా యొక్క కోరిక. నమస్కారం అండి, నా పేరు శంకరాచారి. ఇది మా వర్క్షాపు. గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము. ఈ పొగ ద్వారా మా వర్క్షాప్లోకి ఎవరు వర్కర్లు రావడం లేదు, సెక్యూరిటీ ఉండడం లేదు. డైలీ 5-6 వెహికల్స్ ఉండే పరిస్థితిలో ఇప్పుడు ఒకటి లేకుండా వాటి డ్రెస్ చేంజ్ చేసుకోకుండా ఖాళీగా నిల్చొని వాళ్ళ కొరకు వెయిట్ చేయడం అవుతుంది. వర్కర్లను రమ్మంటేనేమో పొగ వస్తుంది, మాకు ఆరోగ్యపరంగా మీరు ఇచ్చే జీతాలు సరిపోతలేవు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎన్నోసార్లు గవర్నమెంట్కి చెప్పాము, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాము, ఎవరేం చేయట్లేదు. దాని ద్వారా మేము ఉపాధి కోల్పోతున్నాం. మరి ఏం చేయాలనేది మీరే చెప్పి ఆ డంపింగ్ యార్డ్కి ఏమైనా పరిష్కారం చూపిస్తే మాకేమన్నా ఫ్యూచర్లో బతకడానికి ఉంటుంది. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చూస్తుండ్రు వెళ్తుండ్రు. దాని మీద అంటే పరిష్కారం ఏంటిది అనేది అయితే ఎవరు చెప్పడం లేదు. వస్తున్నారు, మీడియాకి వస్తున్నారు, వాళ్ళందరూ వస్తున్నారు. ఏమన్నా చర్యలు తీసుకొని చేస్తే కనుక మాకేమన్నా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మా వచ్చిన సంపాదన మొత్తం హాస్పిటల్ ఖర్చులకే తిరగడం, శ్వాసకోశ వ్యాధులు ఇవి రావడం జరుగుతుంది. దీని ద్వారా చూసుకొని ఏమైనా చర్యలు తీసుకుంటే మాలాంటి వాళ్ళకు ఏమంటారు మేలు చేసిన వారు అవుతారు, అధికారులు కానీ ఎవరైనా కానీ. నా పేరు అనిల్ అండి, నేను కట్ల మార్పులు ఇస్తా. ఈ పొగ వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీ డంపింగ్ యార్డ్ గురించి ఈ పొగ చేయబట్టి మాకు ఇబ్బందులు బాగా అవుతున్నాయి. మా వర్కర్ వస్తలేరు, మా వర్కర్ హాస్పిటల్ పాల్పడ్డాడు, చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఏదో రకంగా మీరు దీన్ని కొద్దిగా దయచేసి మా బాధను, మా డంపింగ్ యార్డ్ మా బాధను చూసి కొద్దిగా సహకరించి మాకు ఇబ్బంది కాకుండా చూడండి అని కోరుతున్నాం.